గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రులను చూసాము. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రిని చూస్తున్నాము. ఆయన ఒక్కళ్ళు సరిపోరు అన్నట్టు 2.5 సంవత్సరాలకు ఒకళ్ళు మారుస్తూ ఇద్దరిని పెట్టారు. సో ఇద్దరిని పెట్టడం, మరి ఆ ఇద్దరు కూడా ఇరిగేషన్ ని ఎంత భ్రష్టు పట్టించారో ఇప్పుడు పరిస్థితులే మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మంత్రిని చూసుకుంటే మరి ఎప్పుడైతే ఈ బుడమేరు పొంగిందో అప్పటి నుంచి కూడా ఆయన అక్కడే ఉంటూ అంటే విజయవాడ ప్రజలు తేరుకునే వరకు కూడా నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి ఆయన శబ్దం చేసి కూర్చున్నట్టుగా పనిచేస్తూ ఉన్నారు. సో వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఒక మంత్రి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో నిమ్మల రామానాయుడు ఇవాళ ఒక మోడల్గా ఉన్నాడు. ఒక మంత్రి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో గత నీటిపారుదల శాఖ మంత్రులు ఒక మోడల్గా నిలబడ్డారు. ఎందుకంటే అసలు ఏ మంత్రి ఏ పోర్ట్ఫోలియోనో కూడా తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మనం చూసాం. 2.5 ఏళ్ళు కొంతమంది ఉన్నారు, 2.5 ఏళ్ళు కొంతమంది ఉన్నారు. మంత్రి పదవి కూడా చిరుసగం వేసి పంచాడు. అలాగే జలవనరుల శాఖను కూడా పంచాడు. అనిల్ కుమార్ యాదవ్కి మొదట 2.5 ఏళ్ళు ఇచ్చాడు. అతను నోటి దూల మనం చూసాం. అయ్యేది వాళ్ళు నోటిపారుదల శాఖ మంత్రులు కాదు, నోటి దూల మంత్రులు అన్న చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితి. ఏదో అనేక సందర్భాల్లో పోలవరం విషయంలో కూడా అతను డెడ్ లైన్ మార్చాడు. ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. 2019, 2020 కల్లా పూర్తి చేస్తామన్నాడు. 2021కి పూర్తి చేస్తామన్నాడు. 2022కి పూర్తి చేస్తామన్నాడు. చివరికి పోలవరాన్ని ముంచేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటే, ఇవాళ గైడ్ బండ్ కుంగిందంటే, ఇవాళ పోలవరం పాపం ఈ జగన్మోహన్ రెడ్డిది, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుదే అన్నమాట. మనం రెండో కృష్ణుడు ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ కాదు, తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. మొదటి కృష్ణుడు అనిల్ కుమార్ యాదవ్ నోటి దోలేంటి, బుల్లెట్ దిగిందా లేదా, ఈ రకమైనది టీఎంసీయా టీఎంసీయా ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు అసెంబ్లీలో. అతను ద్వారా ఏదో హీరో వర్షిప్ అనుకున్నాడు, కానీ ఒక విలన్గా మారారన్నమాట. అంబటి రాంబాబు అసలు ఆయనే చెప్పాడు, ఇప్పటికీ నాకు అసలు పోలవరం అర్థం కాలేదంటాడు. పోలవరం 3 ఏళ్ళు మంత్రిగా ఎలగబెట్టిన నీకు ఇంకా అర్థం కాలేదంటేనే అతని యొక్క సమర్థత. అసలు ఆ మంత్రి పదవికి కానీ ఆ శాఖకు కానీ అతను తగుడా అనేది అక్కడే కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు అదే నిమ్మల రామానాయుడు ఈరోజు పరిస్థితి చూసాము. 4 రోజులుగా 5 రోజులుగా అక్కడే తెస్టేశాడు. ఏది? ఆ 3 గంటలు. ఏ 3 గంటలు అయితే జగన్మోహన్ రెడ్డి పూడ్చలేదో, ఆ పూడ్చకపోవటం వల్ల ఇవాళ విజయవాడ మునిగిపోయిందో, ఆ 3 గంటలు పూడిస్తేనే వెనక్కి రమ్మన్నారు ముఖ్యమంత్రి. రామానాయుడు, నారా లోకేష్ ఇద్దరూ అక్కడే ఉన్న పరిస్థితి. అసలు రామానాయుడు అయితే అక్కడే ఒక కార్యకర్త ఇంట్లో ఉంటూ అక్కడే స్నానం చేస్తూ అక్కడే టిఫిన్, ఆ కట్ట మీదే భోజనం. ఇలా అదేంటి, పని చేసే వాళ్ళకి పనికి మాలినాళ్ళకి తేడా అదే అనమాట. ఎన్నాళ్ళైంది రామానాయుడు వచ్చి? కేవలం ఇంకా 3 నెలలు కాలేదు. 3 నెలలు కాకుండానే అతను ఇంత ప్రజామోదం పొందాడంటే, ప్రజల్లో ఉన్నాడంటే, మరి వీళ్ళు అతను ఒక 30 నెలలు ఉన్నాడు, ఇతను ఒక 30 నెలలు ఉన్నాడు. 30 నెలలు ఎలగబెట్టి మీరేమో మట్టి చేశారు, మశానం చేశారు, ఇవాళ మొత్తం నాశనం చేశారు. ఈ బుడమేరు పాపం జగన్మోహన్ రెడ్డిది, ఈ నోటి దూల మంత్రులది అనమాట. ఆ రోజు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా మనం చూసాం. దేవినేని ఉమా మాట్లాడుతూ, మా హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, దేవినేని ఉమా నీటిపారుదల మంత్రిగా 461 కోట్లు బుడమేరు కేటాయిస్తే 161 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆ 300 కోట్లు ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ 300 కోట్లు కూడా సాక్షి యాడ్స్కి వాడుకున్నాడు. సాక్షి యాడ్స్కి వాడిన 650 కోట్లలో 300 కోట్లు బుడమేరుకి ఇచ్చుంటే ఇవాళ బుడమేరు పొంగేదా? ఇవాళ విజయవాడ ఈ పరిస్థితి వచ్చేదా? లక్షలాది బాధితులు ఇవాళ విలవిల్లాడుతున్నారు. 60,000 ఇళ్ళు ఇప్పటికీ నీళ్లలో నానుతున్నాయి. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదే, వాళ్ళదే. ఎవరిది? అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే అంబటి రాంబాబు.